వెల్కమ్ టు ద సిటీ ఫైనాన్స్ లిటరసీ. చాలామంది బిగినర్స్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. సో మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనకు ఇంగ్లీష్‌లో గానీ, తెలుగులో గానీ చాలా తక్కువ బుక్స్ అయితే ఉన్నాయి. నేను చదివినటువంటి బుక్స్ అంటే నాకు నచ్చినటువంటి బుక్స్‌ని మీకు ఇప్పుడైతే నేను పరిచయం చేయబోతున్నాను. మనకు ఇంగ్లీష్‌లో గనుక చూసినట్లయితే స్టాక్ మ్యూచువల్ ఫండ్ అని మౌనికా హెలెన్ గారు రాసినటువంటి ఈ బుక్ అయితే మనకు మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫండమెంటల్ డీటెయిల్స్ అయితే ఈ పుస్తకాలు అయితే రాయడం అయితే జరిగింది. ఇది మనకు చాలా అద్భుతమైనటువంటి బుక్ ఇది. మనకు ఇంగ్లీషు ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళైతే ఈ పుస్తకాన్ని చదివినట్లయితే మీకు మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్‌లు ఎలా వర్క్ అవుతాయి? మ్యూచువల్ ఫండ్‌లో ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్‌లో ఎవరెవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? ఎస్ఐపి అంటే ఏంది? ఎస్ఐపి వల్ల ఎలాంటి లాభాలుంటాయి? అసలు ఇండియాలో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడానికి గల కారణాలేమిటి? మనకు బ్యాంక్ ఎఫ్‌డీలో చాలామంది చేస్తూ ఉంటారు. ఆ బ్యాంక్ ఎఫ్‌డీకి, మ్యూచువల్ ఫండ్‌కి ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది అనేటువంటి విషయాలను గురించి చాలా రకాల విషయాల గురించి ఈ పుస్తకంలో రాయడం అయితే జరిగింది. మీకు వీలైతే ఈ పుస్తకాన్ని చదవండి. తెలుగు పుస్తకం గురించి చూసినట్లయితే మనకు మ్యూచువల్ ఫండ్ గైడ్ అనేటువంటిది శ్రీనివాస్ గారు రాసినటువంటి ఈ పుస్తకం ఇది. చిన్న పుస్తకం ఇది. దీంట్లో మనకు మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వారికి ఈ పుస్తకం అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో వారికి ఇది ఒక హెల్ప్‌ఫుల్ అయ్యేటువంటి పుస్తకం ఇది. దీంట్లో డ్రాబ్యాక్ ఏందంటే ఇది చాలా రోజుల కింద రాసినటువంటి పుస్తకం కాబట్టి కొన్ని మ్యూచువల్ ఫండ్‌లలో గానీ చాలా మార్పులైతే జరిగాయి. వాటి గురించి అయితే దీంట్లో ఉండదు కాబట్టి ఎవరైతే బేసిక్‌గా తెలుసుకోవాలనుకుంటారో వారికి ఇది యూజ్ అయ్యేటువంటి పుస్తకం ఇది. దీంట్లో మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించినటువంటి అన్ని బేసిక్స్ అయితే దీంట్లో కవర్ చేయడం అయితే జరిగింది. చదవగలుగుతాం అనుకుంటే ఈ పుస్తకాన్ని, తెలుగులో చదవాలనుకుంటే ఈ పుస్తకాన్ని. ఈ 2 పుస్తకాలను మీరు గనుక చదివినట్లయితే మీకు మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటనేటువంటి ఒక ప్రాథమిక అవగాహన వస్తుంది. అసలు మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేటువంటిది మీకు తెలుస్తుంది. తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌ని క్రియేట్ చేసి మీ ఫైనాన్షియల్ గోల్‌ని బట్టి మీకు మంచి ఫండ్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.